మార్కెట్ నిర్మాణం పూర్తయితే నిరుపేదలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామనేటువంటి ఒక నమ్మకంతో ఈ మార్కెట్ మేనేజ్మెంట్ ప్రారంభించడం అంటే ఫౌండేషన్ పనులు ప్రారంభించడం జరిగింది. కానీ అనుకోని రాజకీయ చేయడం వలన ఇక్కడ చాలా అవకతవకలు జరిగినాయి అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ అసలైన ఎవరైతే అమ్ముకునే వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. కొత్తగా లైసెన్సులు తెప్పించి కొత్తగా అధికారుల లైసెన్సులు తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రీటైల్స్, వాళ్ళే హోల్సేలర్స్, వాళ్ళే కూరగాయల షాప్ సంబంధించిన ఫ్లాట్ వాళ్ళే 4x4 18 ఫ్లాట్లు కూడా ఈరోజు వాళ్ళే పెట్టుకొని కిరాయిలు తీసుకొని ఈరోజు రోజు ఒక 400 వస్తాయి కావచ్చు పాపం వాళ్ళు అమ్ముకుంటే ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెట్టులకే కట్టి పేదల్లో కడుపు మరి అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. కవర్లు చేతిలో ఏం లేకుండా వచ్చి వాళ్ళు బ్యాగులు లేకుండా వచ్చి కవర్లలో తీసుకొస్తే కూరగాయల వాళ్ళు కవర్లు పెడితే దయచేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వండి, రెండోసారి నోటీసులు ఇవ్వండి, మూడోసారి కూడా కవర్లు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి. తప్పనిసరిగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలనేది చాలా స్ట్రిక్ట్ గా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మ్యాంగో మార్కెట్ కూడా స్థలం గురించి చెప్పి అని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయినా కూడా రేపు దగ్గర కమిటీ వేస్తారు కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఇంకా మేము ఏమన్నా సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ద్వారా తీసుకొని డిపిఆర్ వెంటనే తీసుకుంటా అనుకున్నారు. మేము కూడా కట్టే సగం మాటిలో సగం అట్లయితే మేము ఓకే చేస్తాం. అంతేనా? అది మనకు లేకుంటే ఆ ఫంక్షనాలు పూర్తి చేసి వీళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేయండి. కాబట్టి మీకు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా